హాయ్ అండి. ఈవినింగ్ మార్నింగ్ పిల్లలకైతే టిఫిన్ లాగా స్నాక్స్ లాగా భలే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా పిల్లలైతే ఇష్టంగా తింటారు. చాలా అయితే బాగుంది. ఇప్పుడైతే నేను రెడీ చేసాము, ఎలా చేయాలో చూపిస్తాను. 2 గుడ్లు, బ్రెడ్, పాలు, షుగర్ ఉంటే సరిపోతుందండి. చూసారా నేను ఎలా చేశానో తప్పకుండా చూడండి. అస్సలు తింటుంటే కరిగిపోతుందని నోట్లో పెట్టుకుంటే. మొన్న బ్రెడ్లు తెచ్చాము, పడేద్దామని చూసాము. ఇంకా వేస్ట్గా పడేయటం ఎందుకులేని ఈ విధంగా అయితే చేశాను. ఇంకా బెడ్లో అయితే చూసి పక్కన పెట్టుకొని మంచిగా ఉండేవి. ఇంకా దాంట్లో 2 గుడ్లు, కొంచెం షుగరు, టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసానండి, కొంచెం స్వీట్కి. ఇంకైతే కొన్ని పాలు అయితే పోసాను. బాగా మిక్స్ చేయాలండి. నేనైతే వీడియో అది మిక్స్ చేసి కొన్ని చేసిన తర్వాత అయితే తీసాను. అప్పుడు డౌట్ వచ్చింది వీడియో చేస్తే బాగుంటుంది కదా అని. అప్పుడైతే వీడియో చేసాము. ఇంకైతే పెనం మీద చేసుకోవచ్చు. నేనైతే బాండీలో చేసుకుంటాను, నాకు బాగా ఇష్టం ఆ బాండీలో చేయటం. అందుకని దోశ కూడా నేను ఆ బాండీలోనే వేస్తాను. ఇంకా అదైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి, లేకపోతే అంటుకుపోతుంది. అడుగున ఆయిల్ వేసుకొని ఆ బ్రెడ్ తీసుకొని ఆ జామ్లో అనేది అటు ఇటు గోలించుకొని అదైతే ఇప్పుడు ఈ బాండీ వీటెక్కిన తర్వాత ఇదైతే వేసుకొని మాడకుండా అటు ఇటు తిప్పి 2 వైపులైతే కాల్చుకోవాలండి. చాలా బాగుంటుంది. అసలు నేను మా పిల్లలకనే చేశాను. నాకు ఇష్టం ఉండదు ఇలాంటివన్నీ, కానీ నేను కూడా తిన్నాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి స్నాక్స్ లాగా. అచ్చం బ్రెడ్ అయితే తినలేము, చాలా మెత్తగా అసలు క్రిస్పీగా తింటుంటే ఎంత బాగుందో చూసారా. అసలు ఇట్లా మనం స్పూన్తో అంటుంటేనే తెగిపోయిందండి. అక్కడ ఏ షేప్లో అయినా పిల్లలకు పెట్టవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఇదిగో ఈ విధంగా అయితే రెడీ చేసామని అండి. ఇంకా నేను మా అమ్మాయి అయితే తింటున్నాము. ఆపమ్మ తిండిపోతాలు అనుకుంటారు అంటుంది మా అమ్మాయి. అయితే అసలు తింటుంటే చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్. నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.